డయాబెటీస్ ఉన్నవారు చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, గుండెకి సంబంధించి ఏమైనా పరీక్షలు చేయించుకోవాలని. షుగర్ ఉన్నటువంటి వారు కేవలం షుగర్ టెస్ట్లు, బ్లడ్ టెస్టే కాకుండా హార్ట్కి సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయి. అందులో ప్రధానంగా బ్లడ్ టెస్ట్లో లిపిడ్ ప్రొఫైల్ ప్రతి 6 నెలలకు ఒకసారి చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి మందులు వాడుతున్నట్లయితే ప్రతి 3 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం. దీనిలో కూడా ఒక 5-6 పారామీటర్స్ ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఇలా ఈ పారామీటర్స్ అన్ని కూడా చూసుకోవాలి. దాంతోపాటు మరి ఈసీజీ, గుండెకి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ తెలుసుకోవడానికి ఈసీజీ అనే పరీక్షని మరి సంవత్సరానికి ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి చెస్ట్ పెయిన్గా కానీ ఆయాసంగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీస్లో కూడా ఖచ్చితంగా ఈసీజీ చూసుకోవాలి. ఈసీజీతో పాటు ఎకో అని గుండెకి సంబంధించిన స్కానింగ్, ఇది పీరియాడికల్గా ఎవ్రీ ఇయర్ కూడా చూసుకోవాలి. దీనిలో మనకి గుండె ఎన్లార్జ్ అయిన విషయం తెలుస్తుంది, అట్లాగే సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన విషయం తెలుస్తుంది, అలాగే హార్ట్ పంపింగ్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఈ ఈకోని కూడా మరి డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవ్రీ ఇయర్ చూసుకోవాలి. అలాగే డయాబెటీస్ కాకుండా బీపీ, స్మోకింగ్, కొలెస్ట్రాల్, ఇతర ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆర్టీసీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఎర్లీగా 30 years దాటిన తర్వాత నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు కొంతమందిలో అవసరమైతే ట్రెడ్మిల్ లాంటి టెస్ట్ కూడా మరి మీ డాక్టర్ సలహా ప్రకారం చేయించుకోవాల్సి ఉంటుంది. మరి డయాబెటీస్ వచ్చి 10 సంవత్సరాలు దాటితే మాత్రం తప్పనిసరిగా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేయించుకోవడం మంచిది.